అగ్రరాజ్యం అమెరికాలో ఇవాల్టి నుంచి డొనాల్డ్ ట్రంప్ శకం ప్రారంభం కానుంది. అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 12:30 ఆయన అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ కు చేరుకున్నారు ట్రంప్. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి క్యాపిటల్ భవనంలో అంతా సిద్ధమైంది. ఈసారి క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ స్టేడియం ఇందుకు వేదిక అయింది. నిజానికి ఓపెన్ ఏరియాలోనే ప్రమాణ స్వీకారోత్సవం చేద్దామని అనుకున్నారు ట్రంప్. కానీ విపరీతమైన చలి కారణంతో ఆ కార్యక్రమానికి ఇండోర్ స్టేడియం మార్చడానికి జరిగింది. గతంలో రొనాల్డ్ రీగన్ టైంలో కూడా ఇలాగే చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ 40 ఏళ్లకు ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహిస్తున్నారు. ట్రంప్ 2 బైబిల్స్ పై ప్రమాణం చేయబోతున్నారు. అందులో ఒకటి తన తల్లి ఇచ్చింది కాగా మరొకటి లింకన్ బైబిల్. ప్రమాణ స్వీకారం తర్వాత అధ్యక్షుడిగా ఆయన తొలి ప్రసంగం ఉంటుంది. బైడెన్, కమలా హ్యారిస్ల వీడ్కోలు కార్యక్రమానికి కూడా ఆయన హాజరవుతారు. ప్రస్తుత ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మాజీ అధ్యక్షులు ఎలన్ మస్క్, అలాగే జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్ తో పాటు పలువురు హాలీవుడ్ నటులు, పాప్ స్టార్స్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. ఇటలీ ప్రధాని మెలోనీ, చైనా ఉపాధ్యక్షుడు హాన్జెంగ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో పాటు పలు దేశాల ప్రధానులు, ముఖ్య నేతలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. మరొకవైపు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు కూడా అమెరికా వెళ్లారు. ట్రంప్ తో భేటీ అయ్యారు. క్యాండిల్ లైట్ డిన్నర్ లో అంబానీ దంపతులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందుగానే సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చ్ లో ట్రంప్ ప్రార్థనలు చేస్తారు. ఆ వెంటనే వైట్ హౌస్ కు వెళ్లి బైడెన్ ఇచ్చేటువంటి టీ పార్టీకి హాజరవుతారు. క్యాపిటల్ హిల్ చేరుకుని ప్రమాణం చేస్తారు. అధ్యక్షుడిగా తొలి ప్రసంగం చేస్తారు ట్రంప్. అనంతరం జో బైడెన్, కమలా హ్యారిస్ల వీడ్కోలు కార్యక్రమానికి హాజరవుతారు. కాంగ్రెస్ లో జరిగే విందులోనూ ట్రంప్ పాల్గొబోతున్నారు.